ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం కోడిగుడ్డు గురించి మాట్లాడుకుందాం. చాలామందికి తెలియని విషయం ఒకటి చెప్తాను. మనం తెలియక అనేక తప్పులు చేస్తూ ఉంటాం. నేను కూడా ఈ ఆయుర్వేదం గురించి పూర్తిగా తెలుసుకోక ముందర మా పిల్లలకు కూడా పాలు, ఆమ్లెట్ ఇచ్చానండి. అర్థమైంది కదా! ఎగ్ ఆమ్లెట్ ఇచ్చేసి పాలు పట్టేసి స్కూల్‌కి పంపేయటం గానీ, వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఇవ్వడం గానీ, ఇది మనకి రెగ్యులర్‌గా చాలామంది తల్లిదండ్రులకి అలవాటైపోయింది. అదేవిధంగా డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు. ఏది పాలు, కోడిగుడ్డు తీసుకోమని. నిజం చెప్పాలంటే అది చాలా విరుద్ధమైన ఆహారం అండి. అసలు కోడిగుడ్డుకి, పాలుకి పడదసలు. మజ్జిగ గానీ, కోడిగుడ్డు గానీ, పాలు. ఈ కోడిగుడ్డుని మజ్జిగతోటి, పాలతోటి పొరపాటున కూడా తీసుకోవద్దు. దయచేసి మీ పిల్లలెవళ్ళకి ఇవ్వొద్దండి. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం అయితే ఇది విరుద్ధ ఆహారము అంటాం. దానివల్ల రేపొద్దున్న ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ రావడానికి కానీ, చర్మవ్యాధులు రావడానికి కానీ, అప్పటికప్పుడు ఏమి మీకు రిజల్ట్ కనపడదు. మేము నెల నుంచి ఇస్తున్నామండి, ఒక సంవత్సరం నుంచి ఇస్తున్నామండి, మా పిల్లడు బాగానే ఉన్నాడు. అది ఇవ్వకుండా ఉంటే ఇంకా బాగుండేవాడేమో. అదెందుకు ఆలోచించరు మీరు? మన పూర్వీకులు ఎవళ్ళైతే ఋషులు, యోగులు అనేవాళ్ళు, అద్భుతమైన జ్ఞానం ఉన్నవాళ్ళు రాసిన ఆయుర్వేద పుస్తకాలండి. వీటిల్లో వాళ్ళు రాసింది ఏమి తప్పు ఉందని మట్టుకి మనం ఎట్టి పరిస్థితుల్లో అనుకోవాల్సిన విషయం కాదు ఇది. అందుచేత కోడిగుడ్డు చాలా బలం, చాలా మంచిది, అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అలాగని అది ఎలా తీసుకోవాలి అంటే పొరపాటును కూడా పాలు తాగొద్దు. కోడిగుడ్డు వాడినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పాలు కానీ, మజ్జిగ కానీ తినటానికి 3 గంటలు కనీసం ముందర, 4 గంటలు ఉంటే మంచిదండి. తిన్న తర్వాత 4 గంటల వరకు ఈ పాలు పదార్థాలు అనేవి తీసుకోవద్దండి. తీసుకోకుండా ఉంటే చాలా బాగా పనిచేస్తుంది. ఈ కోడిగుడ్డు ఏదైతే ఉందో, ఈ కోడిగుడ్డుని బాయిల్ చేసి తీసుకుంటాం మనం ఎక్కువగా. దానికన్నా ఆమ్లెట్గా తీసుకుంటేనే మంచిదండి. మనం బ్రెడ్ ఆమ్లెట్ అని ఇంకోటని తింటూ ఉంటాం కదా. అది కూడా ఎలా అంటే ఈ కోడిగుడ్డు అనేదాన్ని నెయ్యితోటి వేసుకుంటేనే మీకు 100% బాడీకి శక్తినిస్తుందండి. అదే నూనెతోటి వేసారనుకోండి, పల్లి నూనె, నువ్వుల నూనె, ఇంకో నూనె వేసి తీసుకుంటే కనుక దీని పూర్తి శక్తి అనేది మన శరీరానికి రాదు. నెయ్యితోటి కనుక మీరు ఆమ్లెట్ వేసుకుని తింటే అద్భుతంగా మీకు బలాన్ని ఇవ్వటానికి కానీ, మీ కిడ్నీలు శక్తివంతం చేయటం కానీ, మీ హార్ట్ని శక్తివంతం చేయటం, మీ రక్తశుద్ధి చేయటం, ఇలాగా అనేక రకాలుగా మనకి ఈ కోడిగుడ్డు అనేది ఉపయోగపడుతుందండి. ఆమ్లెట్గా తినడానికి ప్రయత్నించండి సాధ్యంత వరకు. అది కూడా వీలైన వాళ్ళు నెయ్యినే వాడుకోండి. పూర్వం నెయ్యితోటి తప్ప నూనెతోటి ఆమ్లెట్ వేసేవారు కాదండి ఎవరు కూడా, నాకు తెలిసినంత వరకు. వెన్నపూస కానీ, నెయ్యి కానీ వేసి ఆమ్లెట్ వేసేవారు. ఆ ఆమ్లెట్ తినడం వల్ల 100% ఉపయోగం ఉండేది అప్పట్లో. ఇది నీరసంగా ఉండేవాళ్ళు కానీ, లేకపోతే టీబీ వచ్చిన వాళ్ళు కానీ, గుండె జబ్బులు ఉన్నవాళ్ళు కానీ, కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ ఈ ఎగ్ తినటం అనేది చాలా మంచిదండి. ఎగ్ అంటే మీరు బాయిల్డ్ ఎగ్ తింటాం సింపుల్గా ఒక 10 గుడ్లు ఉడకబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని రోజు ఒక గుడ్డు తినేస్తాం, పని ఉన్నదని ఆలోచించవద్దు. దయచేసి గుడ్డు తిందాం అనుకున్న వాళ్ళు దీన్ని ఆమ్లెట్గా మాత్రమే తినండి. మా చిన్నతనంలో మేము పాలలో కలుపుకుని కూడా తాగిన రోజులు ఉన్నాయి పచ్చిగుడ్డు. మేమంటే అప్పుడు మాకు తెలియకుండా విషం తిన్నాం అన్నమాట. నిజం చెప్పాలంటే అంత చెడ్డ చేస్తుందండి అది. కాబట్టి ఏం చేస్తారంటే మీరు ఆమ్లెట్గా తినడానికి ప్రయత్నించండి. అన్నంలో తింటారో లేకపోతే డైరెక్ట్గా తింటారో ఏం చేస్తారో తెలీదు, కానీ ఆమ్లెట్గా తింటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. దీని షెల్లో కూడా అద్భుతమైన కాల్షియం ఉంటుందండి. ఈ కాల్షియం దీనిని మార్చి మసిగా చేసుకుని మనం ఈ గుడ్డు పై ఇవి ఉంటాయి కదా తొక్కలు, షెల్ అంటాం మనం. ఆ కోడిగుడ్డు తొక్కను కూడా మనం మాడుచుకోవచ్చు. మాడిచేసి దాన్ని పౌడర్ చేసుకుని మనం కాల్షియం బదులు దాన్ని వాడుకోవచ్చు. డైరెక్ట్గా వాడుకుంటే చక్కని కాల్షియం, అది కూడా డైల్యూట్ అయ్యి కాల్షియం వస్తుంది. మన బాడీ అబ్జర్వ్ చేసుకుని బాడీలో మిక్స్ చేస్తుంది. అదే మీరు బయట వేసుకునే ట్యాబ్లెట్స్ అయితే అందులో కాల్షియం బాడీ తీసుకునేది చాలా తక్కువ అని డాక్టర్లే చెప్తారు చాలామంది. మిగిలిందంతా బాడీలోనే ఉండిపోతుందని కూడా ఒక డాక్టర్ గారు చెప్పారు. చాలామందికి తెలుసు అది.
అందుచేత ఈ న్యాచురల్ కాల్షియం కావాల్సిన వాళ్ళు కోడిగుడ్డు యొక్క షెల్లను కూడా, కోడిగుడ్డే కాదు ఏ గుడ్డు షెల్ అయినా సరే అందులో అద్భుతమైన కాల్షియం ఉంది. పూర్వం మనకి నత్తగుల్లలు లేకపోతే ఆల్చిప్పలు ఇవన్నీ కాల్చి సున్నం తయారు చేసేవారు, ఇప్పటికీ చేస్తారు. ఆ సున్నం కూడా కాల్షియమే అన్నమాట. రాతి సున్నమే కాకుండా ఆ విధంగా కూడా కాల్చి కూడా చేసేవారండి. దీన్ని మసి చేసిన తర్వాత దీన్ని కొద్దిగా కిళ్ళిలో వేసుకుని తినేవాళ్ళు కూడా ఉన్నారండి. రోజు తాంబూలం సేవన చేస్తారు కదా, అందులో కూడా వేసుకుని కాల్షియం ఎలా తినాలి అనుకున్న వాళ్ళు అందులో వేసుకుని కూడా తినచ్చు. కొద్దిగా మనం సున్నం రాసుకుంటాం కదా, ఆల్రెడీ అది అద్భుతమైన కాల్షియం. దానికి ఇంకా తక్కువ అవుతుంది అనుకుంటే ఇది కూడా వేసుకోవచ్చు. అది ఎక్కువ వేసుకోవటం వల్ల నోరు పొక్కుతుంది అది ఇది అనుకుంటే ఈ విధంగా కూడా వాడుకోవచ్చండి. అలాగే ఈ రక్తస్రావం ఎక్కువ అవుతూ ఉంటుంది చూడండి, అంటే బ్లీడింగ్ పైల్స్ కానీ లేకపోతే మెన్స్ట్రువల్ సైకిల్లో ఎక్కువ రోజులు రక్తస్రావం అయ్యేవాళ్ళు కానీ వాళ్ళు దీన్ని రెగ్యులర్గా తింటే ఆ రక్తస్రావం అనేది స్లోగా కంట్రోల్ అయిపోతుంది. అలాగే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ఎల్లో తీసేసి ఓన్లీ ఎగ్ వైట్ తినమంటారు డాక్టర్లు. దాన్ని ఏం చేస్తారంటే చిన్న ఏదైనా ఫిల్టర్ లాంటిది తీసుకుని అందులో పోసేస్తే ఎగ్ వైట్ కింద పెనం మీదకి పడిపోతుంది, ఎల్లో ఉండిపోతుంది. కాబట్టి ఆ ఎగ్ వైట్నే మీరు కొంచెం నెయ్యి వేసుకుని ఆమ్లెట్గా తినండి, కొద్దిగా నెయ్యి వేసుకుని. అప్పుడు మీ కిడ్నీలని బాగు చేయటంలో కానీ, గుండె నీరసం ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఇది. కిడ్నీలు శుద్ధి అవుతాయి, కిడ్నీలకు పనిచేస్తుంది, గుండె నీరసానికి పనిచేస్తుంది, రక్తానికి పనిచేస్తుంది. ఏదైనా రక్త విరోచనం అయ్యేవాళ్ళు, రక్తం వాంతులు అయ్యేవాళ్ళు కూడా నీరసం రాకుండా, మినరల్స్ వేస్ట్ అవ్వకుండా ఈకో ఆమ్లెట్ అనేది అని తింటే చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా ఎక్కువగా బ్లీడింగ్ అయ్యేవాళ్ళు ఆ టైంలో కూడా దీన్ని 1-2 నెలలు కంటిన్యూగా తింటే కనుక అది కంట్రోల్ అయిపోయి ఈ బహిష్టు ఏదైతే ఉందో మెన్స్ట్రువల్ సైకిల్ ఆ టైంలో ఎన్ని రోజులు ఎంత రిలీజ్ అవ్వాలనేది కూడా కోడిగుడ్డు అనేది కంట్రోల్ చేస్తుందండి. ఇన్ని రకాలైన అద్భుత గుణాలు మన కోడిగుడ్లో ఉన్నాయి. అలాగే మన యూరిన్ బ్లాడర్ ఉంటుంది చూడండి, యూరిన్ బ్లాడర్ కానీ కిడ్నీలు కానీ ఉంటాయి కదా, వాటి లోపల ఈ పుండును కూడా ఆపుతుంది అనమాట. ఇది అర్థమైందండి. అల్సర్స్ ఉన్నాయనుకోండి వాటికి కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇన్ని రకాలుగా ఉపయోగపడే ఆమ్లెట్ని మీరు ఎలా వాడుకోవాలి, ఎలా తినాలనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుని జాగ్రత్తగా వాడుకుంటే కనుక మీకు 100% మీరు ఏ ఫలితాన్ని ఆశించి అయితే కోడిగుడ్డును తింటున్నారో ఆ ఫలితం మీకు 100% అందుతుందండి. లేదనుకోండి దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి, లేకపోతే ఉపయోగం ఉండదు. మీరు తిన్నా ఊరికే అనుకుంటూ ఉంటారు నాకు ఉపయోగపడుతుంది, నేను ఎగ్ తింటున్నాను, కానీ ఉపయోగపడదు. నేను చెప్పిన విధంగా మీరు తింటే కనుక మీకు చక్కగా ఇది ఉపయోగపడుతుందండి. నమస్కారం.